ఈరోజు మనం ప్రపంచంలో ఉండే జంతర్ మంతర్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రపంచ వారసత్వపు సంపదలలో ఒకటి జంతర్ మంతర్. ఇంతకీ జంతర్ మంతర్ అంటే అర్థం ఏంటి, దాని వెనుక కథ ఏంటి తెలుసుకోవాలని ఉందా? అయితే ఈ వీడియో చూడండి. అంతకన్నా ముందు ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్రస్తుతం మనం భూమి మీద ఉండే అంతరిక్షంలోని నక్షత్రాల గమనాన్ని టెలిస్కోప్ ద్వారా చూడగలుగుతున్నాం. కానీ శాస్త్ర సాంకేతిక రంగాలు ఊపిరి కూడా పోసుకుని రోజులలో అంటే దాదాపు 300 ఏళ్ల క్రితమే ఒక మహారాజు అద్భుతాన్ని చేశారు. నక్షత్రాల గమనాన్ని తెలుసుకోవడం కోసం ఒక వేధశాలను నిర్మించారు. అదొక అద్భుతమైన కట్టడం, దాని పేరే జంతర్ మంతర్. ఈ స్థలంలో రాళ్లతో కట్టబడిన కట్టడాలు కనిపిస్తాయి. ఆర్కోలు, త్రికోణాలు, ఇటువంటి రేఖాగణిత శాస్త్రాన్ని ఉపయోగించి కట్టబడిన ఆకారాలు, వాటికి కట్టబడిన మెట్లు చూస్తే అవన్నీ అంతరిక్షాన్ని చూడడానికి కట్టబడిన మంత్రాలే అంటే ఆశ్చర్యం కలగకమానదు. ఈ మంత్రాలను ఉపయోగించి అప్పటి వారు సమయాన్ని, గ్రహాలను, గ్రహస్థితులను, నక్షత్రాల గమనాన్ని మొదలగు అన్నింటినీ తెలుసుకునేవారు. ఇప్పటికీ అక్కడ యంత్రాలు సరైన సమాచారాన్ని ఇస్తున్నాయి అంటే అప్పటి వారి నైపుణ్యం ఎంత గొప్పదో అర్థమవుతుంది. వీటన్నింటిలో ముఖ్యమైనది సామ్రాట్ యంత్ర. ఇది ఒక నీడ గడియారం. ప్రపంచంలోనే అతిపెద్ద నీడ గడియారం. సుమారు 90 అడుగుల ఎత్తు ఉండి ఇది సూర్యుని కిరణాలు నీడ ఆధారంగా సరైన సమయాన్ని తెలపగలదు. మరొక యంత్రం ఉన్నతంస. దీని ద్వారా గ్రహాల స్థితిగతులను, రాజ్మంత్రతో తేదీలను, పండుగ దినాలను, క్రాంతి యంత్ర ద్వారా ఖగోళ వస్తువులను, ఆకాంక్ష రేఖాంశాలను తెలుసుకోవడానికి ఉపయోగించేవారు. రామ్ మంత్ర, దిగంత యంత్ర, జయప్రకాష్ మంత్ర, రాశివల యంత్ర, ధ్రువ యంత్ర వంటి కట్టడాలని రకరకాల వివరాలను అందింపజేసేవే. జైపూర్ రాజు అయిన 2వ సవాన్భాయ్ సింగ్ దీని నిర్మాణాన్ని 1728లో మొదలుపెట్టి 7 సంవత్సరాల వ్యవధిలో దీన్ని పూర్తి చేశారు. రాజు అనే కాక ఖగోళ శాస్త్రవేత్తగా పేరొందిన ఈ మన దేశం మొత్తంలో ఇలాంటి కట్టడాలు 5ంటిని నిర్మించగా వాటిలో జంతర్ మంతర్ అతిపెద్దది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.